ఎక్స్క్యూజ్ మీ. ఎస్ 10 years బేబీకి బి పాజిటివ్ బ్లడ్ కావాలని SMS వచ్చింది. ఇవ్వడానికి వచ్చాను. థ్యాంక్స్ మేడం. ఇప్పుడే ఒక అతను వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. సరిపోకపోతే మీరిద్దరు గాని వెయిట్ చేయండి. ఇట్స్ ఓకే, వెయిట్ చేస్తాను. హాయ్ గీత గారు, హాయ్. మీరేంటి ఇక్కడ? అవును, మీరేంటి ఇక్కడ? పాపకు బ్లడ్ కావాలని SMS వస్తే బ్లడ్ ఇద్దామని వచ్చాను. మరి మీరు? నేను కూడా మీలాగే బ్లడ్ ఇద్దామని వచ్చాను. ఎవరో ఇస్తున్నారన్నారు, అది మీరేనా? మ్మ్. ఎనీవే, ఎవరిస్తే ఏంటి, పాపకితే బ్లడ్ అందింది కదా, అది చాలు. సరే వెళ్దామా? పదండి. బీచ్కి రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్ గా ఏం కాదు, అప్పుడప్పుడు వస్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఏవైనా మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటాను. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. సేమ్ బ్లడ్ గ్రూప్ అని మీరు ఎలా వచ్చారో నేను అలాగే వచ్చాను. కాకపోతే ముందు నేను వచ్చాను, వెనక మీరు వచ్చారు, అంతే. మన సైకాలజీ మేడం చెప్పినట్టు చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద గోలే ఉంది, ఇప్పుడు చెప్పను, సమయం వచ్చినప్పుడు చెప్తా. మరి మీ గోల్? పెద్ద గోల్స్ అంటూ ఏమీ లేవు. జీవితం ఎలా నడిపిస్తే అలా నడవడమే. మీరు మరీ ఫిలాసఫీగా మాట్లాడుతున్నారు. ఇందులో ఫిలాసఫీ ఏముంది? అందరూ చెప్పేది నేను చెప్పానంతే. లేదులేండి, అందరికీ మీకు ఒక డిఫరెంట్ ఉంది. ఏంటో ఆ డిఫరెంట్? దిగండి దిగండి. చాలా అందమైన ప్లేస్ అరకు వ్యాలీ. రండి 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 అమ్మా, వెళ్ళండి. ఎంత బాగుంది. ఒరేయ్, వచ్చేటప్పుడు మనం ఎంత బుద్ధిగా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అంత బుద్ధిగానే వెళ్ళాలి. చూస్తారు కదా సార్, మేము బుద్ధిగా ఉంటాము. డిస్టెన్స్ మెయింటైన్ చేయరా, లేకపోతే డిస్టెన్స్ లేకుండా పోతావు. మీరు మాత్రం వెళ్ళు. distance లో మీ పేరు మాకు తెలుసులే ఎక్కడ రాసుకోవాలి. మాట్లాడతారు. మీ కౌంటర్లు కత్తిలో ఉంటాయి. ఏ, నేను కత్తిలా హలో, లేనా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా? కత్తులు కూరగాయలు అంటున్నారు, వంట ఏమైనా చేస్తున్నారా? ఏమైనా ఉందా లేదా? ఒక్క నిమిషం. ఒరేయ్, నీ సోదాపి వచ్చిన పని చూసుకోరా. వెళ్తాం గానీ మీ టైల్ కూడా చూడండి. మాకు అరే తెలుసులే. సీను, లో, లో. దరిద్రుడు. వీడిని ఒక గంట కనపెడుతుండండి. వీడికో ఫుల్ ఇస్తే మ్యాటర్ క్లోజ్. ఇగో చూడు, మనం పోతూ పోతూ ఏం చేతిరా అంటున్నాను. బాగే. అయితే ఏమనుకుంటున్నారు మీరు ఇద్దరు అసలు? అయ్యి కాంప్రమైజ్ కట్ చేసి ఇద్దరు అయ్యో నేను ఇక్కడ ఎవరు లేరులే, కూర్చో. చెప్పండి. ఏంటి ఈ మధ్య అనుష్కలాగా గ్లామర్ గా కనబడుతున్నావు? అబ్బా, మీరు మాత్రం నాగార్జునలా మెయింటైన్ చేయట్లే. నేనా? 6 ప్యాక్ ట్రై చేయొచ్చుగా. పాప, అదేమన్నా మార్కెట్ లో దొరికే సిగరెట్ ప్యాకెట్ అనుకున్నావా? దానికి బోర్డు అంత వర్క్లు వర్కౌట్లు చేయాలి. నా టైం అంతా క్లాస్ రూమ్ లోనే సరిపోతుంది. క్లాస్లోనా లైబ్రరీలోనా? అది సరే కానీ ఇంతకీ మేము నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏం చూసుకోవడం. అదేంటి 6 అడుగుల ఆజానుబాహుడు బాహుబలి అన్నావు? కటౌట్ ఎంతుంటే ఏం లాభం? ఏంటి సార్, మేడం ఏదో కరెంట్ కట్అవుట్ అంటున్నారు. 1,00,000 అనుకుంటామయ్యా. అయినా మీకు ఫ్రీడమ్ ఇచ్చే ఫ్రీ బర్డ్స్ లా ఎంజాయ్ చేయండి అంటే మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టారంట్రా. ఇక్కడ లవ్ బర్డ్స్ కనిపిస్తాయని ఎవరో చెప్తేను. మీరు కూడా వచ్చాడా? ఏంటి వాడికి ఫుల్ బాటిల్ ఇవ్వలేదా? 2 ఇచ్చి తప్పు చేశాను. అవునా? ఏంటి సార్ తప్పు చేసి అంటున్నారు? ఏం తప్పు చేశారేంటి? ఇది మటుకు కరెక్ట్ గా వినపడుతుంది. నైట్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి అంటే నా చుట్టూ తిరుగుతారంట్రా. ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి మన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. మరి వెనకడ మీలాంటి బ్యాట్ ఇచ్చి పంపిస్తే గ్రౌండ్ లో ఉన్న గడ్డి అంతా బీకాడంట. వాళ్ళు చెప్పావు డార్లింగ్, వాళ్ళ ఇష్టం. ఇదిగో వస్తానా పద, ఏదోలతో మనకి. ఏంటి సార్, ప్రకృతి పిలుస్తుందా? కొన్ని పిలుపులు కొందరు కనపడతారా? నువ్వు ఆగు, వెళ్ళండి సార్, మీ టై జాగ్రత్త. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? అవును, సేమ్ ఊటీ లాగే ఉంది. మీరు ఊటీ ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. మీకు టూర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా త్రిష ఫోర్స్ చేస్తేనే వచ్చాను. అంటే మీకు ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం లేదా? కొందరికి ఎంజాయ్ చేయడం ఇష్టం, కొందరికి చదువుకోవడం అంటే ఇష్టం, ఇంకొందరికి ఇంట్లో ఉండడమే ఇష్టం. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మరి నేనంటే ఇష్టం అని చెప్పొచ్చుగా. అది కాకుండా ఇంకేమంటే ఇష్టం? చదువుకోవడం ఇష్టం. చదువుకోవడం నాకు కూడా ఇష్టమే. అది కాకుండా ఇంకా ఇంకా అంటే నాకు నా ఫ్యామిలీ అంటే ఇష్టం. అది కాకుండా ఇంకా ఇంకా అంటే ఇంకేముంది, ఏమీ లేదు, అంతే.
అబ్బా, ఎలా చెప్పాలి